పిల్లలందరూ ముందుకు వచ్చాను, ఇక్కడికి పిల్లల్ని పంపించాను ముందుకి. సత్యవాణి శిరీష మొత్తం ఇక్కడికి వచ్చాను, అందరూ ఇక్కడికి వచ్చాను. పిల్లలందరూ ముందుకు పంపించండి దయచేసి. ఇదేమి మట్టి కాదు, ఇది తెలిసి ఇది. వచ్చేయండి, ముందుకు వచ్చేయండి. వెరీ గుడ్, మంచిది. వచ్చేయండి అమ్మా, ముందుకు వచ్చేయండి, ముందుకు వచ్చేయండి. ఈ సమయంలో షారోన్ వచ్చి ప్రత్యేకమైన పాట పాడుతుంటుంది. హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నీవే
అందరూ చెప్పులు కొట్టి అందరూ కూడా దయచేసి స్థానికంగా ఉన్నటువంటి పురుషులు అలాగనే అజ్జమూరు నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మగవాళ్ళందరూ కూడా వాళ్ళు కిందే ఉండండి. బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆల్రెడీ కిందే ఉన్నారు. ఇంకా ఎవరైనా ఉంటే కానీ వాళ్ళు కింద ఉండండి దయచేసి. కుర్చీలు ఉన్నాయి కాబట్టి అక్కడ కుర్చీలు వేసుకోండి. షాపులు కూడా కట్టేసినట్టున్నారు కదా. ఇంకా చాలామంది వస్తున్నారు, ఇంకా వస్తారు. ఇదిగో ఈ ప్లేస్ కూడా ఫిల్ చేసేయాలి మీరు. దేవుని సేవకులు వచ్చేసారు. ఇంకా వాక్యానికి సమయం ఇచ్చేస్తాను. ఇంకా సమయంలో దేవుని సేవకులు పాస్టర్ ఎలీషా గారు ఆయన కూడా పాట పాడతారు. మంచి గాయకులు ఆయన. ఓకే రైట్, మంచిది. సమయంలో రెండు అందరు కూడా ఫస్ట్ కెనడీ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. సమయం అయిపోయింది. ఎందుకంటే 8 గంటలకల్లా మేము వాక్యానికి సమయం ఇచ్చేద్దాం అనుకున్నాము. ఇంకెవ్వరా జన్మిస్తే ఇచ్చారా? ఓకే రైట్. దయచేసి అందరూ లేచి నిలబడదాం. సమయాన్ని వ్యర్థపరచదు. దేవుని సేవకులు వచ్చిన తర్వాత ఎక్కువసేపు కూర్చోబెట్టడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే 6:30కే ప్రారంభించాలనుకున్నాం మేము. 6:30కు ప్రారంభించాలి అని అనుకుంటే కాస్త ఎప్పుడైనా కోటాల్లో మొదటి రోజు ఇబ్బందిగానే ఉంటుంది. అందుకనే మేము 7 గంటలకు ప్రారంభించాము. ఇప్పుడే గంట పైన అయిపోయింది ప్రారంభించి పాటలు పాడుతున్నారు కాబట్టి సమూల పేరు మనము దేవుని యొక్క వాక్యానికి మనం సమయం ఇద్దాము. ఇంకెవరు అంటే ఇటు వచ్చానమ్మా. అమ్మా పిల్లలందరూ ఎవరి బిడ్డలందరూ ఇటు వచ్చేయండి. ఇంకా రావాలి. చిన్నపిల్లలు అంటే రావాలి. ఎవరి బిడ్డలు యవనస్తులు అంటే వస్తారన్నమాట. రండి, వచ్చేనమ్మా. ఇంకా రండి, పర్వాలేదు, రండి. ఎందుకు రండి. ఒక్క మనిషి అక్కడ ఖాళీ ఉన్నా అది చాలా విలువైంది అన్నమాట ఆ ప్లేస్. అందరూ కూడా రావాలి, ఇంక ముందుకు రండి. మీరు తర్వాత కూర్చున్న తర్వాత జరగమంటే జరగరు, నిలబడిన తర్వాతే. వెరీ గుడ్, ఇంకా రాండి, పర్వాలేదు. అసలు ఒక విషయం చెప్తాను చూడండి. దేవుని సన్నిధిలో ముందు కూర్చోవడానికి ఇష్టపడాలి. అసలు చెప్పాలంటే వింటున్నారా? ముందు కూర్చోవడానికి, దేవునికి ముందు కనిపించాలని మనం. మరి ముఖ్యంగా చిన్నోళ్ళు వింటారా? ఇదిగో మనకి 5 వేళ్ళు ఉన్నాయా? ఈ 5 వేళ్ళు అంట, ఇదిగో ఈ బొటన్ వేలు అనుకుంటుందంటే నేను మీ అందరికంటే బలమైన దాన్ని, చాలా లావుగా ఉంటాను, చాలా బలమైన దాన్ని అనుకుంటుందంట. ఏది? ఈ బొటన్ వేలు. ఈ చూపుడు వేలు ఈ వేలు అంటదంట, అసలు నేను లేకపోతే మీరు ఏమీ చూడలేరు అంటదంట. ఇది అంటే దేని గొప్ప చెప్పుకున్నమాట. ఇది అంటదంట మీ అందరికంటే పెద్ద అని అంటదంట. ఇది మధ్య వేలు. ఇది అంటదంట నేను బంగారంతోనూ వజ్రాలతోనూ నేను చాలా విలువైన దాన్ని, విన్నారా, నేను చాలా విలువైనటువంటి వేలుని అంటదంట. ఇది. అప్పుడు ఎన్ని దేని గొప్ప చెప్పుకున్నాయి. ఇదేముంది? ఈ చిటికిన వేలు పిల్లేలు ఉన్నది కదా, ఇది చెప్పుకోవడానికి ఏదైనా గొప్ప ఉందో దీనికి? చెప్పండి అమ్మా. ఏమీ లేదు ఇది అంటుందంట. మంచిది అన్నయ్యలారా, మీరందరూ కూడా మీ గొప్పలు, మీ స్టేటస్లు, మీ స్థాయిలన్నీ చెప్పుకున్నారు, చాలా సంతోషము. కానీ నాకంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు. నేను మీ అందరికంటే తక్కువ దాన్నే, మీ అందరికంటే చిన్నదాన్నే. కానీ నాకు ఒక ప్రత్యేకత ఉందన్నదంట. ఏంటి ప్రత్యేకత అంటే, ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా కానీ దేవుని ముందుకు వెళ్ళినప్పుడు దేవునికి ఏం చేయాలంట? దండం పెట్టాలా? మాట్లాడాలి. దేవునికి దండం పెట్టినప్పుడు మీ అందరికంటే ముందుగా దేవునికి ఎవరు కనిపిస్తారంటే నేనే కనిపిస్తాను. చెప్పండి కూడా అందరూ కూడా. విన్నారా? అందుకనే చిన్నవాళ్ళు అయినా కానీ మన గొప్పవాళ్ళు అన్నమాట. నిజమేనా? వింటున్నారా? కాబట్టి దేవునికి మనం ముందు కనిపించాలి. దేవుని స్తోత్రం చెప్పి చేతిపోయింది అందరూ కూడా.
హల్లెలూయా. అందరూ కూడా మన చేతుల పైకెత్తి ఈ ప్రాముఖ్యమైన సమూహంలో ఓపేరా ప్రభుని మనం ఈ రంగం మీదకి ఆహ్వానిద్దాం. ప్రభుని యేసుక్రీస్తుకు మనం రాజస్వాగతం పలుకుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రములు తండ్రి. గొప్ప దేవుడా మీకు స్తోత్రములు నాయనా. ఓ సర్వోన్నతుడా మీకు స్తోత్రములు నాయనా. సర్వాధికారి మీకు స్తోత్రములు ప్రభువా. వాక్యమయున్న దేవా మీకు స్తోత్రములు నాయనా. మీకు రాజస్వాగతం పలుకుతున్నాము తండ్రి. అయ్యా మీకు మహిమ నాయనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయనా. అందరూ కూడా దేవుని నామమును స్తుతిద్దాం. అందరూ కూడా దేవుని నామమును స్తుతిద్దాం. ఎలుగెత్తి మన స్తుతులనే సింహాసనం మీద దేవుణ్ణి ఆసీనుడిగా చేద్దాం మనం అందరూ కూడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా. దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను బహుదూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను బహుదూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. పాడదామందరం. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా. హల్లెలూయా. అందరూ స్తుతిద్దాం. గ్లోరీ. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. పాడదామందరూ చేతి పైకెత్తి. ఎంత మంచి దేవుడవయ్యా,
ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా. నీవు లేకుండానే ఈ లోకంలో బ్రతుకలేనయ్యా, నీవు లేకుండానే ఈ లోకంలో బ్రతుకలేయా. నీతో చేరదనేసయ్యా. పాడమందరం. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. పాడమందరం. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరాగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరాగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరాగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరాగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరాగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరాగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. మన దేవుడు మంచి దేవుడేనా? మనల్ని ప్రేమించిన దేవుడు ఆయన, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మనతో సహవాసం చేసే దేవుడు, పెంట కప్పుల మీద నుంచి లేవనెత్తిన దేవుడు. ఆ గొప్ప దేవుడి రాత్రి మన మధ్యలో ఉన్నాడు. నమ్ముతున్నారా? ఆయన ఇప్పుడు మనతో మాట్లాడుతాడు. నమ్ముతున్నారా? ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఆయన తన దాసు నిలబెట్టుకుని బలమైన అభిషేకం ఇచ్చి మాట్లాడులాగా మరి పాలకులు పరిసర ప్రాంతాల్లో పరిచయం చేస్తున్న దేవుని సేవకులు పాస్టర్ ఎలీషా గారు వచ్చి ప్రార్థనలు నడిపించాల్సిన వారిని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 నాయనా. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము 1000 దూతలతో కొనియాడబడుతున్నటువంటి మా యేసుక్రీస్తు ప్రభువానికి వందనాలు అయ్యా. ఈ రాత్రి గల సమయంలో ప్రభు ఇంతవరకు నీ బిడ్డలు పాడారు, స్తుతించారు, ఆరాధించారు నాయన. ఇప్పుడు నీ వాక్యం వినడానికి ప్రభు సిద్ధపడుచున్నాము దేవా. నిత్యముగా ప్రభు నాతో మాతో మాట్లాడండి అయ్యా. ఎందుకంటే దావీదు అంటున్నాడు ప్రభు, నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, మా బాధలలో నెమ్మదినిచ్చేది. ఓ నీ వాక్యమే ప్రభు. కాబట్టి నాకు మాకు కావలసినటువంటి ఆత్మీయమైనటువంటి ఆ జీవాహారం నాయన మీరు విరిచి వడ్డించండి ప్రభు. నిత్యముగా నీ దాసు నిలబడుతుండగా జాన్ కొమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఆయన మీద నీ గొప్ప అభిషేకం దిగివచ్చును గాక నాయన. ఆనాడు మోషే మీదకి దిగివచ్చిన అభిషేకం నాయన. ఓ నాయన ఒకనాడు ప్రభు మా ప్రవక్త విలియం మేరన్ బ్రెన్హామ్కి దిగివచ్చిన అదే అభిషేకం నాయన. ఎదుగో ప్రభు నీ కుమారుడు ఆయన జాన్ కొమ్మ గారి మీదకి దిగివచ్చును గాక ప్రభు. ఓ నాయన తర్జుమా చేస్తున్న నీ కుమారుడు తేజస్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నాయన నిత్యంగా ప్రభు వారి ముఖాంతరంలో నుంచి ప్రభు నాతో మాతో మాట్లాడండి అయ్యా. వినగలిగే చెవిని గ్రహించగలిగే హృదయాన్ని మాకు దయచేయండి. మా అందరికి ఏది అవసరమో నువ్వు ఎరుగని దేవుడు ప్రభా. నిశ్చయముగా మా అందరితో మాట్లాడండి. కంటికి కనిపించని చీకటి అంధకార దెయ్యపు దురాత్మ శక్తులను యేసుక్రీస్తు అధికారగల నామములో ఇప్పుడే వాటిని కంటి బంధిస్తున్నాం ప్రభా. మీ కార్యం జరిగించండి, అద్భుతంగా వాడుకోండి అయ్యా. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ మంచి ప్రార్థించినటువంటి దేవుని సేవకులు ఎలీషా గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను.
సమ్ములో ఎంతమంది వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు? మంచిది. కాస్త ఇబ్బంది అయినా ఇరుకైనా కానీ మీరు సర్దుకోవాలి. ఇంతకు మించి వేరే అవకాశం లేదు. అయినా కానీ ప్రభు చిత్తమైతే రానున్న దినాలు ప్లేరా ఇంకా మంచి ఆలోచన మేము కలిగి ఉన్నాము ప్లేరా. చాలా పెద్దగా ఏర్పాటు చేయాలని ఆలోచన మేము కలిగి ఉన్నాము. దేవుడు ప్లేరా ఆ కార్యాన్ని త్వరగా చేస్తాడని మేము నమ్ముతున్నాము. దేవుని స్తోత్రం చెప్పి అందరూ కూడా హల్లెలూయా. చక్కగా మంచి దైవ సేవకులు మన ప్రాంతంలో ఉన్నారు ప్లేరా. కాబట్టి ఆ సేవకులైన వారిని ఒక్కొక్క రోజు ఒకరిని ఆ విధంగా పిలిచి ప్లేరా మంచిగా పెద్దగా ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచన మేము కలిగి ఉన్నాం ప్లేరా. స్థలం కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఆ విషయంలో కూడా మీరు ప్రార్థన చేయాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. సమ్ముల ప్లేరా అందరూ వాక్యం వినడానికి సిద్ధంగా. మీరు లేవట్లేదు, నాకు కనిపించట్లేదు. మరి మంచిది. దేవుని బిడ్డలారా, చాలా దూరదేశం నుండి జానుకోమ గారు ప్లేయర్ మన మధ్యకి వచ్చారు. ఆయన గతంలో ప్లేయరా అజ్జమూరు ఆ ప్రాంతానికి వచ్చారు. మన 2 రోజుల క్రితం ప్లేయరా చిలుకూరులో అద్భుతమైన వాక్య సందేశాన్ని ఇచ్చారు. ఆయన గత రాత్రి ప్లేయరా ఏలూరుపాడులో చాలా అద్భుతమైన వాక్య సందేశాన్ని అందించారు. ఈరోజు ప్లేయరా మన మధ్యకి రావడానికి ఓపిక దేవుడు ఎంతో కృప చూపారు. రాజమండ్రి పాస్టర్ అరుణ్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ప్లేయరా ఆయన మన మధ్యకి రావడానికి ప్రభు ఎంతో సహాయం చేశారు. అందుని బట్టి నేను దేవతి దేవునామాన్ని ఎంతో స్తుతిస్తున్నాను. హల్లెలూయా. నౌ ఐ ఇన్వైట్ అవర్ ప్రెసియస్ బ్రదర్ జానుకోమ. ప్లీజ్ come brother and share the word of God, and also invite brother Tejas to translate the word of God. చప్పట్లు కొడదాం అందరూ కూడా. Hallelujah. Greetings in the name of the Lord Jesus Christ. Thank you. శబ్దం గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. I also like to extend greetings to servants of God who are here. అలాగే ఇక్కడ ఉన్న దైవ సేవకుల్ని కూడా మేము ఎంతగానో అభినందిస్తూ ఉన్నాను. We have preachers here. Yeah. దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. We have that side. Hallelujah. కూడా దైవ సేవకులు ఉన్నారు. And I thought when I was told that we are going to, it's not working. Can you give him just a handheld mic? Meanwhile, while you are sorting out the problem. This one? Yeah. While waiting. Okay. Just take your seats, please. దయచేసి 2 నిమిషాలు మీరు అందరూ కూడా కూర్చోండి. దేవుడు మీ అందరూ దీవించును గాక. కూర్చున్నప్పుడు కొంచెం ముందుకు జరిగి కూర్చోండి. ఎవరు కూడా వెనకాల అందరూ చాలా మంది నిలబడి ఉన్నారు. వాళ్ళ మీద కూడా కొంచెం మీరు దయ చూపించాలి. I was thinking, నేను అనుకుంటా ఉన్నాను. I was thinking when we were informed yes sir that we are going to come to Prakash. మాకేమని చెప్పారంటే పాస్టర్ ప్రకాష్ గారి దగ్గర కూటం జరగబోతుందని చెప్పారు. For an evening meeting, open air. ఒక సాయంకాలము ప్రకాష్ గారికి కూడా కూటాన్ని వారికి కేటాయించారని తెలియచేయడం జరిగింది. I thought we'd go to అజ్జమూరు where we had those 2 meetings. మేము అనుకున్నాం అజ్జమూరులో ఎక్కడో వెళ్తాం, ఖచ్చితంగా మరొకసారి వెళ్తాను అనుకున్నాం. By the corner there. అక్కడ మూలని పెడతారు, ప్రతిసారి అక్కడే పెడతారేమో అనుకున్నాను. Then I was surprised తర్వాత ఆశ్చర్యం అనిపించింది నాకు. we came to Bima వరం. Yeah, you say why there's W. I know in India where there's V you say we. Where there's W you say V. So in English it's Bima Waram. So I was surprised. Then
Come and finish. చెప్తామా హల్లెలూయా. So I was very surprised. తర్వాత ఎప్పుడైతే భీమవరంలో ఈ యొక్క కూటం జరుగుతుందని చెప్పారో చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. మరి ఇక్కడే అందరు ఇక్కడే ఉన్నారండి? నిజంగా ఉన్నారా? చెప్తామా గట్టిగా ఒకసారి హల్లెలూయా. yes sir. I'm glad we are here tonight. ఈ రాత్రి మరొకసారి మీ మధ్యలో ఉండడము నిజంగా ఎంతగానో సంతోషంగా ఉంది. I have a feeling ఈ రాత్రి నాకు చిన్న ఆశ ఒకటి ఉంది that we are going to have a problem at some point. కొన్ని చోట్ల ఈ రాత్రి బహుశా కొన్ని చోట్ల మనకి కొన్ని సమస్యలేమో ఎదురవుతాయేమో అనుకుంటున్నాను నేను. More people are coming in, the ఎందుకంటే space is little. ఎందుకంటే చాలా మంది ఇంకా వస్తూ ఉన్నారు, చోటు మాత్రం చాలా కొద్దిగా ఉంది. కాబట్టి భవిష్యత్తులో లేకపోతే కూటం జరుగుతున్నప్పుడు చివర్లో బహుశా ఇబ్బందికరంగా ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది ఇంకా నిలబడి ఉన్నారు అక్కడ. I don't know whether they will be what you are going to do, they'll be brought, because why I say that, నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే it's better we sort out the problem now అక్కడ ప్రజల్ని ఇప్పుడే ప్రతి వారిని మనం స్థిరపరిచే స్థానాల్లో కూర్చోబెట్టినట్లయితే than start preaching. తర్వాత కనుక మన వాక్యాన్ని ప్రారంభించిన తర్వాత ఆ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందని. Then Prakash says, oh, hold on, wait, this move there. ఇలా మధ్యలో వాక్యం చెప్తున్నప్పుడు మీ disturbed. పాస్టర్ గారు ప్రకాష్ గారు వచ్చి అయ్యా 2 నిమిషాలు ఆగండి, ఇటు కూర్చోండి అటు కూర్చోండి అన్నారు అనుకోండి, మధ్యలో ఏమవుతుందంటే అభిషేకం అనేది వెళ్ళిపోతుందండి. There are people are standing there, Prakash. ప్రకాష్ గారు చాలా మంది ఇంకా నిలబడి ఉన్నారు. ఎక్కడైనా మనం కూర్చోబెట్టగలమంటారా? లేదండి, ఖాళీ ఉంది, కొంచెం ముందుకు వచ్చామని చెప్పండి. ఇలా చెప్పండి. I told you. ఇదంతా నింపేమని చెప్పి సహకరించండి, ఆయన చెప్పారు కదా. ఇదంతా తల్లి వచ్చేయండి, ముందుకు వచ్చి లెట్ ఇట్ ఫినిష్ ఫస్ట్. ఇవన్నీ తీసి పడేస్తాం చాలు, అక్కడ పెట్టేయండి. అమ్మా while they are doing this, వారు ఈ విధంగా పని చేస్తున్నప్పుడు can there be a song? మనము కలిసి ఒక పాట పాడుతుండగా మనము దేవుని ఆరాధన చేద్దాం. అందరూ కలిసి దేవుని మహిమపరుస్తూ కూడా ఈ యొక్క కార్యక్రమం చేద్దాం. ఈలోగా చిన్న పాటని మనము చిన్న పల్లవిని మనం ఎత్తుకుందాం. ఈలోగా ప్రజలు దయచేసి మీ స్థానాలకి స్థిరపరచుకోవాలి. దయచేసి మీ యొక్క స్థానాలకి రండి, వెనకాల దయచేసి కూర్చోవద్దు. ఈసారి పెడితే గ్రౌండ్లో పెడతాము, ఎలా కాదు. ఈసారి రండి, ముందుకు జరగండి, ముఖ్య ముందుకు జరగండి. కింద ఇంకా చాలా మంది ఉన్నారు, వెనకాల చాలా మంది ఉన్నారు, నిలబడి చోటు బ్రదర్స్ వచ్చేయండి. వెనకాల చూసి అలాగ అంటున్నారు అనమాట. చైర్లో కూర్చున్న వాళ్ళు కింద కూర్చోగలిగితే రమ్మని చెప్పండి. కుర్చీలో కూర్చున్న పిల్లలు ఎవరు ఉంటే కనుక వాళ్ళు ముందు పంపించండి, యవనస్తుల్ని. అయ్యారు ఫస్ట్ గారు రాజా చెప్తా ఉన్నాడు. రాగాలలో అనురాగాలు పులకించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగ నా యేసు రాజా. దీన స్థితి అవునా సంపన్న స్థితి అవునా, దీన స్థితి అవునా సంపన్న స్థితి అవునా, నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే, నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి
యుందునే నిత్యము ఆరాధనకు నాధారమా స్తోత్రములు నీకే అర్పించెదనేసయ్యా నిత్యము ఆరాధనకు నాధారమా స్తోత్రములు నీకే అర్పించెదనేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా. మంచిది, ఇబ్బంది ఏం లేదు. కింద ఆల్రెడీ కుర్చీలేసి కూర్చోబెట్టారు. ఎస్ సార్. ఓకే. ఇంకా ఎవరు ఉంటే కనుక సహోదరులు ఎవరు లేడీస్ ఎవరు వస్తే కనుక ముందుకు పంపించండి. సార్ So, I can start now? ప్రారంభించుకుందామంటారు ఇప్పుడైతే? ఉన్నారా ఇక్కడ? My brother, what's that brother's name? సోదరుడా మీ పేరేంటండి? Yes. Yes, my brother, please no confusion, eh? ఇంకెంత మాత్రం ఇటు తిరగొద్దు, మీరు అక్కడ ఉండిపోండి. ఎవరు కూడా ఇటు తిరగొద్దండి దయచేసి. అందరు ఇక్కడే ఉన్నారండి? వచ్చేయండి, అందరు ఇక్కడికి వచ్చేయండి. మళ్ళీ హల్లెలూయా చెప్తాం ఒకసారి, హల్లెలూయా. Okay, so we can start now. ప్రారంభించుకుందామంటారా? Gracious Heavenly Father, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. tonight in the name of Jesus Christ. We just trying to make arrangements, rearrange things, put them properly. But Father, we just pray that you be with us tonight, oh God. Your children have come. There are people here. I pray that, Lord God Almighty, whatever the spiritual food you prepared for them, even before the foundation of the world, may you give it to them, Father. Tejash and I decrease. We ask that you increase. We are nothing, but these are your children. Speak to them that which you prepared even before the foundation of the world. Now I know when there's such a gathering, the devil always wants to bring confusion. Yes, Lord. Now in the name of Jesus Christ, Satan, I bind you and all them and every spirit of confusion. ప్రభువా సాయం చేయండి. I just pray that the Holy Spirit take full control. ప్రభువా నీ ఆత్మని ఇక్కడ ఉంచండి నాయన. Bless the reading of the word. చదవబడుతున్న లేఖనం In దీవించండి. the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము. Amen. ఆమేన్. Now we are going to read from the book of Numbers. మనము సంఖ్యాకాండంలో నుండి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామండి. సంఖ్యాకాండము The book of Numbers is in the Old Testament. పాత నిబంధన గ్రంథంలో సంఖ్యాకాండము 22వ అధ్యాయాన్ని మనము చూద్దామండి. The book of Numbers comes after the book of Leviticus. ఈ యొక్క సంఖ్యాకాండం అనేది దేని తర్వాత వస్తుందంటే లేవియా కాండం తర్వాత మనకి కనిపిస్తుంది. సంఖ్యాకాండము 22వ అధ్యాయము. Normally we ask people to stand when we read the Bible, but I don't know whether it will be possible. Is it okay? సాధ్యమైతే నిలబడగలిగితే మేమైతే నిలబడమని చెప్తాము. Prakash, is మీకు it అవకాశం okay? ఉంటే నిలబడండి. Okay, if you feel like standing, you can stand. నిలబడాలనుకుంటే మీకు అవకాశం ఉంటే దయచేసి నిలబడి దేవుని వాక్యం చదువుకుని మనం కూర్చుందాం. వచ్చారా? ఒక్క నిమిషం, జస్ట్ మీరే చెప్పండి. దైవజనులు పాస్టర్ అరుణ్ కుమార్ అయ్యర్ని పైకి రావాల్సిందిగా వారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. అందరూ కూడా దేవుని వాక్యాన్ని దయచేసి చదువుదాం. ఆయన చూడండి. వస్తుండగా కొంచెం ఆయనకు అవకాశం ఇవ్వండి. దారి దేవుని సేవకులకు. ప్లీజ్ గో ఆన్. So I'm reading the book of Numbers chapter 22. సంఖ్యాకాండము 22వ అధ్యాయము. We will read verse 1 to 5. 1 నుండి 5 వచనాలు మనము దయచేసి చదువుకుందాం. అందరూ కూడా తీయండి. Then you sit down. తర్వాత మీరు కూర్చున్న తర్వాత మనము కొన్ని విషయాలు And చర్చించుకుందాం. then we continue. తర్వాత మనం ముందుకు మాట్లాడుకుందాం. So I start reading. అందరూ ఇక్కడే ఉన్నారా? ప్రారంభిద్దామంటారా? రండి. సంఖ్యాకాండం 22వ అధ్యాయం మొదటి Verse 1 వచనం. says, ఆయన అంటున్నాడు మొదటి "And the వచనంలో, children of Israel set forward and pitched in the plains of Moab on this side Jordan by Jericho. తరువాత ఇశ్రాయేలీయులు సాగి యెరికోకు ఎదురుగా యొర్దాను తీరమునున్న మోయాబు మైదానంలో దిగిరి. Can you tell the children they are making noise here, please? పిల్లలారా దయచేసి మాట్లాడొద్దు, సాయపడండి. వాళ్ళని ఎవరు కూడా Verse మాట్లాడరు. 2. రెండవ వచనం చూడండి. And Balak the son of Zippor saw all that Israel had done to the Amorites. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతయు చూసెను. Verse 3. Moda And Moab was so afraid of the people because there were many, and Moab was distressed because of the children of Israel. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి
భయపడిరి. మోయాబీయులు ఇశ్రాయేలులకు జంకిరి. And Moab said unto the elders of Midian, Now shall this camp and lick up all that are round about us, as the ox licketh up the grass of the field. And Balak the son of Zippor was king of the Moabites at that time. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దుబిటి పచ్చికను నాకివేయినట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది యావత్తు ఇప్పుడు నాకివేయుననిరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకుకు మోయాబీయులకు రాజు. Verse 5. 5వ వచనం. He sent messengers therefore unto Balaam the son of Beor to Bethel, which is by the river of the land of the children of these people, to call him, saying, Behold, there is a people come out from Egypt. Behold, they cover the face of the earth, and they abide over against me. కాబట్టి అతడు బేయరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పేతురుకు దూతల చేత ఈ వర్తమానమును పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తుల నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. Shall we take our seats? దయచేసి కూర్చోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. We have read from the book of Numbers. సంఖ్యాకాండంలో ఉన్న విషయాల్ని మనము చదువుకున్నాం. ఇక్కడ If you have a good habit and you read your Bible every day, మీ జీవితాల్లో కనుక మంచి అలవాట్లు కనుక మీకు ఉన్నట్లయితే, ప్రతిరోజు కనుక మీరు దేవుని వాక్యాన్ని ధ్యానించే అలవాటు మనందరికీ ఉన్నట్లయితే, I'm about to give the subject నేను నాకు అంశాన్ని కూడా చెప్తానండి. దయచేసి చూడండి for tonight, so pay attention. ఈ రాత్రి మనము చెప్పుకోబోతున్న అంశాన్ని చెప్తాను మీకు. దయచేసి జాగ్రత్తగా మీరు వినాలని I will కోరుతా ఉన్నాను. appreciate if you center your focus on the pulpit. ఈ యొక్క సాయంకాల వేళలో మీరందరూ కూడా మీ యొక్క దృష్టంతా కూడా ఈ బలిపీఠం దగ్గర మా మీద పెట్టినట్లయితే మాకు కొంచెం సంతోషంగా ఉంటుందండి. Now, if you read the Bible, బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే you know that the prophet Moses wrote the first 5 books of the Bible. బైబిల్ గ్రంథంలో చూస్తే ప్రవక్త మోషే మొదటి 5 కాండాలు మోషే రాస్తున్నట్లుగా మనందరికీ బాగా తెలుసు. And the first book he wrote was Genesis. మొదటిగా ఆయన ఆది కాండాన్ని రాశాడు. నిజమేనంటారా? Second book Exodus. రెండోది నిర్గమ కాండం రాశాడు. Third book Leviticus. మూడోది లేవి కాండం రాశాడు. Book number 5 Deuteronomy. నాలుగోది సంఖ్యాకాండం రాశాడు. క్షమించండి, ద్వితీయోపదేశ కాండం రాశాడు. The book of Deuteronomy. ఎస్ సార్. Now, ఐదోది సంఖ్యాకాండం కూడా రాశాడు ఆయన. tonight ఈ రాత్రి we want to see something that happened in the book of Deuteronomy. అయితే ఈ రాత్రి మనము చూసినట్లయితే Book of Numbers. ఈ సంఖ్యాకాండంలో జరిగిన కొన్ని విషయాలు మనము ఈ రాత్రి చూడబోతూ ఉన్నాం. Something happened in the book of Numbers. ఈ సంఖ్యాకాండంలో జరిగిన కొన్ని విషయాలు ఈ రాత్రి మనము చూడబోతూ ఉన్నాం. And the thing which happened in the book of Numbers, ఈ సంఖ్యాకాండంలో జరిగిన కార్యాలు ఏదైతే ఉన్నాయో tonight, ఈ రాత్రి even in this church, ఈ సంఘములో, ఈ చోట, ఈ ప్రాంతాల్లో కూడా, even in this place, ఈ స్థలంలో కూడా that problem is still here. ఆ సమస్య ఇప్పటికీ ఇప్పుడు ఈ సంఘంలో కూడా ఉంది. But it began in the book of Numbers. కానీ ఈ సమస్య ఇక్కడ ప్రారంభించబడలేదు, కానీ ఇది సంఖ్యాకాండంలో ఉన్నప్పుడే ప్రారంభించబడింది. Why is it here today? అయితే ఈ రాత్రి ఎందుకు ఇక్కడ కూడా ఉందంటారు? అది spirits don't die. ఎందుకు అది ఇక్కడ ఉందంటే ఆత్మలనేవి చనిపోవు అని గమనించాలి. Human beings carry spirits. మీరు గమనిస్తే మనుషులు ఏం చేస్తారంటే ఆత్మలు వారు పొందుకుని నడుచుకుంటారు. And there are only 2 spirits in the world. ఈ భూమి మీద ప్రపంచంలో 2 ఆత్మలే మనము కలిగి ఉన్నాం. The spirit of God ఒకటేమో దేవుని ఆత్మైన ఉండాలి, or the evil spirit. లేకపోతే దయ్యమాత్మైన నీలో ఉండాలి. The Holy Spirit పరిశుద్ధాత్మనగా or the evil spirit. లేకపోతే పరిశుద్ధాత్మైన ఉండాలి, లేకపోతే Now, దురాత్మైన నీలో నింపబడి ఉండాలి. In the book of Numbers, ఈ సంఖ్యాకాండంలో మీరు చూసినట్లయితే a very evil spirit came upon a certain preacher. అక్కడ ఒక చాలా వింతైన ఒక అభిషేకం అనేది ఒక సేవకుడి మీద వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. And when the spirit came upon the preacher, ఎప్పుడైతే ఈ యొక్క అభిషేకము ఈ సేవకుడి మీదకి వచ్చిందో, I would like those at the back to look at me. That's what I was saying. దయచేసి వెనకాల ఉన్న వారు ఇటువైపు చూడాలి సహోదరులారా.
వస్తున్న వారికి అటు మీరు చూడొద్దండి, నా వైపుకి చూడండి. Don't look at people who are coming in. Look here. వస్తున్న Look వారి here. వైపుకి చూడొద్దు, నా వైపుకి మాత్రం మీరు చూడాలి. Because if you are looking at people, you will miss something. ఎందుకంటే మీరు అటు ఇటు చూసారనుకోండి, ఆ సమయంలో ఏదో కోల్పోయే అవకాశం మీ జీవితంలో ఉంది. And the same spirit will come on you. అప్పుడు అది కోల్పోయినప్పుడు ఇదే ఆత్మ బహుశా మీలో కూడా వచ్చే అవకాశం ఉంది. So this spirit అందుకే ఈ ఆత్మ came upon a preacher. ఎక్కడి నుండి అంటే ఒక సేవకుడి మీద ఈ ఆత్మ వచ్చింది. నిజమేనంటారా? చెప్తామా గట్టిగా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. And that preacher died. ఆ యొక్క సేవకుడు మరణించాడు. And when the preacher died, ఎప్పుడైతే ఆ సేవకుడు మరణించాడో the same spirit kept coming on preachers. ఆ ఆత్మ అక్కడ చాలా రకాలైనటువంటి సేవకుల మీదకి ఆత్మ వస్తూనే ఉంది. What is the purpose? Why did the devil put this spirit in a preacher? అసలు దయ్యము ఇది సేవకుని మీదే, ఆయా సేవకుల మీద ఈ ఆత్మ ఎందుకు పెడుతుంది? అసలు It was to destroy churches. అది సంఘాలని నాశనం చేయడానికి అభిషేకాన్ని సేవకులకు ఇస్తా ఉన్నాడు. But కానీ when you read in Numbers, మీరు సంఖ్యాకాండాన్ని చదివినప్పుడు there's only one preacher mentioned. అక్కడ ఒక వ్యక్తి గురించి మాత్రమే రాయబడింది. But when you read further in the Bible, కానీ బైబిల్ గ్రంథాన్ని మీరు ధ్యానిస్తూ ముందు ఉన్న ఆ యొక్క అధ్యాయాలు చదివినట్లయితే, ఆ గ్రంథం అంతా చదివినట్లయితే, as I've preached in some churches, ఎలాగైతే కొన్ని సంఘాలు నడుచుకుంటా ఉన్నాయో, a believer or a true Christian must have good habits. ఖచ్చితంగా ప్రతి విశ్వాసి అనేవారు ఈ భూమి మీద ఉన్న ప్రతి వాడు కూడా తన జీవితంలో మంచి అలవాటు కలిగి జీవించాలి. And one of the good habits of a true Christian or true believer, ఒక నిజమైన క్రైస్తవుడుగా ఉన్నటువంటి విశ్వాసికి కావాల్సినటువంటి మంచి అలవాట్లో మొదటి అలవాటు ఏముండాలో తెలుసా? is to read the Bible. అది దేవుని వాక్యం ప్రతిరోజు ధ్యానించే అలవాటు మన జీవితంలో ఉండాలి. Every day. ప్రతిరోజు ధ్యానించాలి. Pray every day. ప్రతిరోజు ఎడతెగగా ప్రార్థన చేయాలి. So when you read the Bible every day, మీరు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు God will fill you, అప్పుడు దేవుడే నిన్ను నింపుతాడు ఆయన. and you'll be able to connect the spirits in the Bible. అప్పుడు బైబిల్లో ఉన్న ఈ ఆత్మలకి ఏ విధంగా సంబంధాలు ఉన్నాయో, ప్రతి ఆత్మ ఏ విధంగా నడుచుకుందో అప్పుడు మాత్రమే నువ్వు తెలుసుకుంటావు. What was the spirit in this preacher? అయితే ఈ సేవకుల్లో ఎటువంటి ఆత్మ ఉంది అసలు? Preacher Balaam. Don't worry about those demons. బయట ఏం జరుగుతుందో Concentrate. ఆ యొక్క దయ్యపు కార్యాల మీద మీరు దృష్టి పెట్టొద్దు, కానీ మీరు దేవుని వాక్యం మీద దృష్టి పెట్టండి. Hallelujah. చెప్తామా? హల్లెలూయా. Now the Bible has told us బైబిల్ ఇక్కడ ఏమని చెప్తుందంటే, that during this time, ఈ యొక్క సమయాల్లో do you know why those things are happening? అసలు బయట ఆ యొక్క పేలుళ్ళు ఎందుకు జరుగుతున్నాయో తెలుసు అంటారా? Spiritual battle. అక్కడ ఆత్మీయ యుద్ధం అనేది జరుగుతుందని అవి కూడా దానికి జరుగుతున్నట్టుగా చూపిస్తున్నాయి. God is speaking to you here. ఇక్కడేమో దేవుడు మీతో మాట్లాడుతా ఉన్నాడు. The devil also starts that. అపవాది అక్కడ వాడి పిల్లలతో కూడా మాట్లాడుతున్నాడు అండి. But God కానీ అయినా దేవుడు never loses. ఎన్నడూ ఓడిపోలేదా ఆయన. So those spirits are already defeated. ఎందుకంటే ఆయన ఇదివరకే ఆత్మల్ని జయించిన దేవుడు మన దేవుడు. Let's continue. అయితే ముందుకెళ్దామంటారా? We have read from verses 1 to 5. మనము మొదటి 5 వచనాలు మనము చదువుకున్నాం. At one time ఒకసారి in the Bible, బైబిల్లో చూస్తే Israel was in Egypt ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నవారు, as slaves ఒక బానిసత్వంగా వారు జీవిస్తూ ఉండేవారు. for 400 years. దాదాపుగా 400 సంవత్సరాలు బానిసత్వంలో వారు జీవించారు. God sent them a deliverer. దేవుడు వారిని విడిపించడానికి ఒక విమోచకుని పంపించాడు ఆయన. They rejected him. ఎప్పుడైతే వారు అతన్ని త్రోసేశారో They spent a few more years. అప్పుడు ఇంకా కొన్ని సంవత్సరాలు ఆ యొక్క బానిసత్వంలోనే దేవుడు బ్రతికి విధంగా వారిని చేశాడు. But the prophet was, కానీ ప్రవచన రీతిగా చూస్తే if they had obeyed the voice of God, నిజంగా ఆ ప్రజలు దేవుని యొక్క వాక్యానికి విధేయత కనుక చూపించి ఉండుంటే, through the prophet Moses, ప్రవక్త మోషే యొక్క మాటకి విధేయత చూపించి ఉండుంటే, they would have been there for 400 years only. వారు బహుశా 400 సంవత్సరాలు కూడా పట్టేది కాదేమో.
కానీ ఒకానొక సమయంలో మోషేని కూడా వారు త్రోసేశారు. So they spent a few more years. అందుకే అనేక సంవత్సరాలు వారు బానిసత్వంలోనే గడిపారు. Then God brought them out అప్పుడు దేవుడు ఎప్పుడైతే వారిని బయటికి రప్పించాడో, to go to the promised land, వాగ్దాన స్థలానికి వెళ్ళడానికి దేవుడు బయటికి రప్పించినప్పుడు Canaan. ఆ యొక్క కానాను దేశమే వాగ్దాన స్థలమై ఉంది. Because God had said, ఎందుకంటే దేవుడు అంటున్నాడు, come out of Egypt, ఐగుప్తుని విడిచి బయటికి రండి, enter Canaan. మీరు కానాను దేశంలోనికి ప్రవేశించండి. And that is the true salvation. అదే నిజమైన రక్షణ అయి ఉన్నది. True salvation has two parts. రక్షణకి రెండు భాగాలు ఉన్నాయి. Come out of, ఒకటి మనము బయటికి వచ్చుట, enter. రెండోది లోనికి ప్రవేశించినప్పుడే రక్షణ అనేది దేవునికి ఇస్తున్నాడు. For Israel, అలాగే ఇశ్రాయేలును చూస్తే come out of Egypt, వారు ఐగుప్తును విడిచి బయటికి వచ్చడం చూసాము. enter Canaan. వారు కానాను దేశంలోకి ప్రవేశించుటయే For you వారికి విమోచన and అయ్యింది. me today, అలాగే ఈ రాత్రి నీకు నాకు కూడా come out of sin, మనము పాపముల నుండి విడిచి బయటికి రావాలి. come out of the world, లోకము నుండి మనము బయటికి రావాలి. which is a spiritual Egypt, అది ఈ రోజు ఆత్మీయ ఐగుప్తుకి సాదృశ్యంగా ఉంది. and enter spiritual Canaan. ఆత్మీయమైన కానాను దేశంలోకి మనం అడుగు పెట్టాలి. And spiritual Canaan is the Holy Ghost. ఆ యొక్క ఆత్మీయమైన కానాను దేశం ఏదో కాదు గాని అది పరిశుద్ధాత్మ అయి ఉంది. When you come out, మీరు బయటికి వచ్చిన తర్వాత you don't enter Canaan, మీరు కానాను దేశంలోకి వెళ్ళకపోతే they died in the wilderness. మీరు గమనిస్తే ఆ యొక్క పితరులు అక్కడ అరణ్యములోనే కూలిపోయారు. But of all those who came out of Egypt, కానీ ఐగుప్తుని ఎవరైతే విడిచి బయటకు వచ్చారో only two వారిలో entered the Canaan. వారిలో ఇద్దరు మాత్రమే కానాను దేశంలోకి ప్రవేశించారు. Of నిజమేనంటారా? those who saw the miracles of Moses. వారందరూ కూడా మోషే చేసినటువంటి ఆశ్చర్య కార్యాలన్నీ కూడా చూసినా కూడా ఇద్దరు మాత్రమే కానాను దేశంలోకి ప్రవేశించారు. Joshua and వాళ్ళ పేర్లేంటి? యెహోషువ, కాలేబులు. today, ఈ రోజు if you come out of the world, మీరు లోకాన్ని విడిచి బయటకు Come out of వస్తుంటే, sin. మీ పాపాన్ని విడిచి బయటకు వచ్చినట్లయితే you don't go to receiving the Holy Ghost, మీరు గనక ఆత్మీయమైన కానాను దేశముగా ఉన్నటువంటి పరిశుద్ధాత్మలోనికి నువ్వు అడుగు పెట్టకపోతే, no matter reading the Bible, going to church, you are lost. నువ్వు ఎంత మాత్రం ఎన్నిసార్లు బైబిల్ చదివినా లేకపోతే ఎన్నిసార్లు ఆరాధనకు వెళ్ళినా సంఘాలకు వెళ్ళినా అది ఎంత మాత్రం నీకు పనిచేయదు, అది వృధా అయిపోతుంది. So as Israel was going following the pillar of fire, the angel Moses, ఆ ఇశ్రాయేలీయులు చూసినట్లయితే వారికి దేవుడు అగ్నిస్తంభాన్ని ఇచ్చాడు. నిజమేనంటారా? వారికి ప్రవక్తగా ఉన్నటువంటి మోషేనిచ్చాడు. హల్లెలూయా. one day they crossed Jordan. ఒక రోజున వారు యోర్దాన్ నది కూడా దాటి వెళ్ళారు. And when he crossed Jordan, యోర్దాన్ నది ఎప్పుడైతే దాటారో they met another tribe, Moab. అక్కడ మోయాబు అనే వారిని వారు కలుసుకున్నారు. If you read the Bible, మీరు గనక బైబిల్ చదువుతున్నట్లయితే Moab and Israel were related. అక్కడ మీరు గమనిస్తే మోయాబీయులు ఇశ్రాయేలీయులు బంధువులై ఉన్నారని గమనించాలి. How were they related? అసలు వీళ్ళ బంధువులు ఎలా అవుతారు అసలు? ఎవరైనా చెప్తారా? బికాస్ ఆఫ్ ద లోట్. నిజమేనంటారా? Israel came from Abraham. ఈ యొక్క ఇశ్రాయేలీయులు ఎక్కడి నుండి వచ్చారంటే Moab. అబ్రహాము సంతానం నుండి వచ్చారు. Moab came from మోయాబీయులు Lot. ఎక్కడి నుండి వచ్చారు? లోతు సంతానం నుండి వస్తున్నారు. How did it come? ఎలా వస్తున్నారండి? When Lot came out of Sodom and Gomorrah, ఈ లోతు ఎప్పుడైతే సొదొమ గోమరను విడిచిపెట్టి బయటకు వచ్చాడో, when he was hiding in the mountains, ఆయన పర్వతం మీద తలదాచుకున్నప్పుడు after God destroyed Sodom and Gomorrah, దేవుడు సొదొమ గోమర పట్టణాల్ని నాశనం చేసిన తర్వాత and their mother became a pillar of salt by looking behind, అక్కడ తన భార్య ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూసిందో అక్కడే ఆ కొండపైనే ఉప్పు స్తంభముగా మారిపోయింది. there was a trick played, అక్కడ ఒక తంత్రం అనేది ఉపయోగించబడింది. and Lot ended up being with one of his daughters, and these people were born. అక్కడ మీరు గమనించినట్లయితే You know the story. ఈ తంత్రాలన్నిట్లో మనం చూసినట్లయితే అక్కడ ఆ కార్యం జరిగిన తర్వాత లోతు తన భార్యని కోల్పోయాడు. తన పిల్లలతోనే ఆయన జీవించే పరిస్థితి ఏర్పడింది. నిజమేనంటారా? ఈ కథ అంతా మనకి బాగా తెలుసు. You know the story, huh? కథ తెలుసు అంటారు అసలు? స్పందిస్తా ఉన్నాడు దయచేసి. హల్లెలూయా. ఎస్ సార్. Do you know the story? నిజంగా తెలుసు అంటారా? Do you read your Bible? నిజంగా మీరు బైబిల్ చదివే చెప్తున్నారు ఈ మాట అయ్యా. So now, అయితే రండి. the mother changed the pillar of salt. ఈ యొక్క తల్లి ఎప్పుడైతే వెనక్కి తిరిగిందో ఉప్పు స్తంభంగా మారిపోయింది. There was a problem between Lot and the daughters. These people were born. Now, అక్కడ లోతుకుని అలాగే ఆ యొక్క
ఆ యొక్క పిల్లలకి జరిగిన కార్యాలు బట్టి ఆ సంతానం ఏమైందంటే వారు మోయాబీలుగా సంతానంగా బయటకు వచ్చారు. When God delivered Israel from Egypt, ఎప్పుడైతే దేవుడు ఇశ్రాయేలీయుల్ని విమోచించి బయటికి తీసుకొచ్చాడో, విడుదలనిచ్చాడో, he did miracles in Egypt. ఆయన ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు కూడా చేశాడు. ఆయన Moses got fire from heaven. మోషే ఆకాశం నుండి అగ్ని దించాడా లేదా? Frogs came. అక్కడ ఏమొచ్చాయి? కప్పలు వచ్చాయి. Flies came. అక్కడ ఏమొచ్చాయి? మిడతలు వచ్చాయి. Water turned into blood. అక్కడ నీటిని రక్తంగా కూడా మార్చేశాడు ఆయన. All the nations heard ఈ యొక్క విషయాలన్నీ దేశాలన్నీ కూడా విన్నాయి of what God did in Egypt to deliver them. ఓ నిజంగా దేవుడు ఇశ్రాయేలుని ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వారిని విమోచించడానికి దేవుడు చేసిన కార్యాలన్నీ విషయాలు అనేక దేశాలు విన్నాయి. And when they were coming out of Egypt, వారు ఐగుప్తుని విడిచి బయటకు వస్తున్నప్పుడు they came to the Red Sea. వారి ముందు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. God opened the Red Sea దేవుడు ఎర్ర సముద్రాన్ని కూడా తెరిచాడు ఆయన. without a bridge, అక్కడ ఏ బ్రిడ్జ్ కట్టకుండానే సముద్రం అనేది తెరవబడింది. without a machine. అక్కడ ఏ మషీన్ ద్వారా కూడా అది విప్పబడలేదు కానీ They crossed. వారు అయినా ఆ యొక్క ఎర్ర సముద్రం తెరవబడి దాన్ని దాటిపోయారు. All nations heard. ఈ విషయాలు అన్ని దేశాలు విన్నాయి. Then they came in the wilderness. వారు ఎప్పుడైతే అరణ్యంలోకి అడిగి పెట్టారో Then they began going forward. వారు ఆ విధంగా అరణ్యంలో ముందుకు వెళ్తున్నప్పుడు Then one day, అప్పుడు ఒక రోజున after Jordan, ఎప్పుడైతే యొర్దాను నది తర్వాత they came into contact with the nation of Moab. అక్కడ మోయాబీయులతో ఆ మోయాబు దేశంలో అడిగి పెట్టిన తర్వాత వీరు మోయాబీయులతో సంబంధాలు అనేవి వారు కలుపుకుంటా ఉన్నారు. The Israelites were very peaceful people. ఇశ్రాయేలుని చూస్తే వాళ్ళు చాలా సమాధానముగా శాంతిపూర్వకంగా ఉండే ప్రజలై ఉన్నారు. Whenever they came near any other tribe or nation, వారికి దగ్గరలో ఏ గోత్రము గనక వచ్చినా కూడా they would always say, వారు ఎల్లప్పుడు ఏం చెప్పేవారో తెలుసా? we want to pass through your land. అయ్యా మీ యొక్క దేశము గుండా మేము ప్రయాణించాలనుకుంటున్నాము. If we eat food in your land, we will pay. ఒకవేళ మీ యొక్క దేశంలో మేము ఉన్నప్పుడు ఆహారము గనక మాకు ఇస్తున్నట్లయితే దానికి మేము డబ్బులు కూడా వెల చెల్లిస్తాము. If we drink your water, we will pay. ఒకవేళ మీరు గనక మీ నీటిని గనక మేము త్రాగటానికి ఉపయోగించుకుంటే దానికి కూడా మేము వెల చెల్లిస్తాము. Any damage we do, we will pay. ఏ సమస్య ఏది విరిగిపోయినా ఏమైనా మా దగ్గర నుండి ఏది తప్పు జరిగినా దానికి బాధ్యత మేము భరిస్తాము. And we promise you not to stay in your land, we are going to Canaan. అంత మాత్రమే కాదు కానీ మేము ఇక్కడే ఈ దేశంలోనే ఉండిపోము అని మీకు మాటిస్తున్నాము. మా యొక్క వాగ్దాన స్థలముకు మేము వెళ్ళిపోతామని మాటిస్తున్నారు. Now they've come to Moab. వారు ఎప్పుడైతే మోయాబు దేశంలో అడుగు పెట్టారో Moab knew what God had done for Israel. చూడండి, మోయాబు కూడా బాగా తెలిసిన విషయం ఏమిటంటే